హాయ్ అండి. నేను ఇప్పుడు మా విలేజ్లో ఉన్నాను. పొద్దునే వచ్చానండి విలేజ్కి. ఫుల్ వర్షం ఇక్కడ. చాలా రోజుల తర్వాత వచ్చానండి విలేజ్కి. మా విలేజ్ చాలా 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 బాగుంటుందండి. చుట్టుపక్కల చెట్లు గ్రీనరీ అండి మొత్తం. చూడండి, ఫుల్ వర్షం అండి. ఇందా నుంచి బాగా పడుతుంది. మా విలేజ్లో ఉన్న నేచురల్ బ్యూటీ మొత్తం మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. బాగా దంచి కొడుతుందండి వర్షం. పైన డాబా పైన ఎక్కి మీకు ఈ వీడియో మొత్తం షూట్ చేస్తున్నాను. బాగా పడుతుంది రైన్ మాత్రం. ఒక్కసారి ఆ వ్యూ చూసేయండి, ఎంత బాగుందో నేచర్. వర్షం పడుతుంటే ఆ పొలాల్లో ఆ సీన్ వేరే లెవెల్ అండి. అసలు నాకైతే తడవాలనిపిస్తుంది, కానీ తడిస్తే జలుబు చేసిద్ది, మళ్ళీ అదొక బాధ. సో అందుకని తడవట్లేదండి. ఇంత బాగా వర్షం పడుతుంటే మనం ఎందుకు తడవకూడదు? ఒకసారి గొడుగు తీసేద్దాం. ఆహా, ఎంత ఎంత బాగుందండి నేచర్ అసలు. కానీ చిన్న చిన్న చినుకలేనండి. ఎక్కువ వర్షం వస్తే అసలు తడవద్దు, తర్వాత జ్వరం తగిలిందంటే మీకు అంతే సంగతులు. ఇదేనండి మా ఇల్లు, బయట నుంచి చూపిస్తున్నాను. ఒకరోజు హోమ్ టూర్ చేస్తానండి తప్పకుండా. ఇది మా విలేజ్. ఈ రోడ్లు మొత్తం మట్టితోనే ఉంటాయండి. ఆ కోతులు రోజు వాటితో ఇబ్బందేనండి. గుంపులు గుంపులుగా వచ్చేసేస్తాయి. రావడమే కాకుండా మనుషుల మీద కూడా అటాక్ చేస్తాయండి. అందుకని చాలా చిరాకు వస్తుంది. నార్మల్గా అవి ఆడుకొని వెళ్ళిపోతే ఓకే, కానీ మనుషుల మీద కూడా దాడి చేస్తాయండి. థ్యాంక్ యూ అండి.